ఆరాధిస్తున్నాను. దేవుడి సాక్ష్యం ఆస్వాదించు. సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడక మునుపు ఆదివారమును మటుల ఆదివారముగా అదినాన యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు గాడిదపై లేక గాడిద పిల్లపై ఆయన ఆరోహణుడై యెరూషలేమునకు వెళ్తాడు. దాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. 781వ పేజీ పాత నిబంధన. షియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతి పరులను రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. అందరం చదువుదామా? అందరం కలిసి చదువుదాం. చదవగలిగిన వారు బైబిల్ తెరవండి. అందరం కలిసి చదువుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతి పరులను రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించబడిన ప్రవచనం నెరవేర్చబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు గాడిద పిల్లల మీద ఎక్కి వస్తూ ఉన్నాడు. కథకర్త అంటాడు కదా, మీరు ఉల్లసించుడి, మీరు సంతోషించుడి, నీ రాజు నీతి గలవాడు రక్షణ గలవాడు ఆయన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిమంతుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతి కలిగిన రక్షణ కలిగిన దీనత్వం కలిగిన దేవుడని ప్రవక్త అయిన జకరియా ద్వారా ప్రవచించబడిన ప్రవచనము నెరవేర్చబడటం మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనం లేక 5వ వచనం చదువుదాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువులైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొరుగున పరిచింది, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొరుగున పరిచింది. జనసమూహములలో ఆయనకు ముందుగా వెలుచున్న వారు వెనుక వచ్చి చూడిన వారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండి అని చదువుతున్న 10-11 కూడా. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరం పడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతుల వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయం చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చి వారిని గువ్వలను వారి పీఠము పడవేసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడినది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాన్ని నెరవేర్చడానికి యెరూషలేమునకు చిట్ట చివరి ప్రయాణము. శిలువ మరణానికి ముందుగా ఆయన ప్రజల చేత ప్రశంసించబడుతున్నాడు, ప్రజల చేత పొగడబడుతూ ఉన్నాడు.
దేవుడు కోరుకున్న వాహనం, దేవుడు కోరుకున్నది ఏంటయ్య అంటే గాడిదను కోరుకున్నాడట. గాడిద ధర్మశాస్త్రం ప్రకారము ఈ గాడిదను బలి అర్పించడానికి అది యోగ్యమైనది కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విమోచించబడిన తర్వాత వారు పస్కా బలిని ఆచరిస్తూ ఉన్నారు. పస్కా బలి పశువు యొక్క రక్తం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డారు. ఐగుప్తులోని ప్రతి ఇంటిలో, అది మనుషులే కానీ పశువులో కానీ, జ్యేష్ఠ సంతానం సంహరించబడింది. కానీ ఇశ్రాయేలు ప్రజల ఆ సంతానము, ఇశ్రాయేలు ప్రజలు క్షేమముగా వారు ఐగుప్తు నుండి వారు తమ ప్రయాణాన్ని కొనసాగించిన. ఆనాటి నుండి వారి కట్టడి ఏంటయ్యా అంటే, మీరు ఏ దినాన ఐగుప్తు నుంచి విమోచించబడ్డారో ఆ పస్కా దినాన్ని మీరు ఆచరించాలి. అంతేకాదు మీ జ్యేష్ఠ సంతానము నాది, కానీ పశువులలో గాడిద మాత్రము బలికి అర్హమైనది కాదు. ఒకవేళ గాడిద మొట్టమొదట ఆ గాడిదని జన్మిస్తే దానికి బదులుగా గొర్రెను అప్పగించాలి. గొర్రె దాని కొరకు అప్పగించబడకపోతే ఈ గాడిదను మెడ విరిచి చంపివేయాలి. గాడిద అపవిత్రమైన దానికి సాదృశ్యంగా ఉంది. నీవు నేను కూడా అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. అపవిత్రమైన కార్యక్రమాలు, అపవిత్రమైన కార్యకలాపాల్లో పాల్గొంటూ అపవిత్రమైన చేష్టలు చేస్తూ ఉన్నా. నిజముగా నీవు నేను కూడా మరణానికి పాత్రము. నీవు నేను కూడా ప్రభువును స్తుతించడానికి, ప్రభు సన్నిధిలో నిలవడానికి, ప్రభు స్వరం వినడానికి యోగ్యులము కాము. అందుకే సుంకరి ఆకాశం వైపు కండెత్తాన్ని ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ కేకలేసి అంటాడు కదా, దేవా 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 పాపినైన నన్ను కరుణించును అన్నాడు. అంతకుముందు తానంటాడు, ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొచ్చు ఆకాశం వైపు కన్నులెత్తడానికి. అయ్యా నీవు కలగజేసినది లేక నీ నామమును ఉచ్చరించుటకు నేను యోగుడను కాను. అయితే ఒక మాట చెప్పగలుగుతున్నాను, దేవుని సన్నిధికి వెలుపల ఉన్నాడు. దేవుని సన్నిధికి వెలుపల ఉన్నవాడు నోరు తెరిచి అన్నమాట, దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. వెలుపల ఉన్నవాడు దేవుని చూస్తే, దేవుని ఇంట్లో ఉన్న మనమేం చూస్తున్నాం? కుర్చీలో కూర్చొని ప్యాడి కింద ప్రత్యామ్లో ఉన్నావా? దేవుని సన్నిధికి వెలుపల ఉన్నవాడు దేవుని సన్నిధిని కోరుకుంటే, దేవుని ఇంటిలో నువ్వు ఎలాగో దేవుని మాట వింటున్నా, దేవుని సన్నిధిని ఎలా అనుభవిస్తున్నా, వినబడుతున్న వాక్యం నా కొరకే అనుకుంటున్నావా, లేక నాకు అంతా తెలుసు అనుకుంటున్నావా? ఆయన భయంకరుడైన దేవుడు, ఆయన దహించే అగ్ని. ఆయన సన్నిధిలో క్రమశిక్షణతో నడుచుకోకపోతే దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదానికి బదులుగా కోపాన్ని నువ్వు చూస్తాను. అందుకే దేవుడు అంట, నేను దహించే అగ్ని. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి బదులుగా ఒక రూపాన్ని చేసుకున్నా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని శోధించి మోషేను వాదిస్తూ వచ్చిన దేవుని కోపాన్ని చూసిన. మన జీవితాల్లో మనం ధన్యులం, దేవుని సన్నిధికి రాగలిగినాం. ఎందరో ఈ దినాన్ని చూడలేక, ఎందరో ఈ మాట వినలేక లోకంలో యాత్ర ముగించుకున్నా. వారికంటే మనమే గొప్పలం కాదు అనుకుంటున్నావా? అది నేను మింగిన మందులు, నేను దాచిపెట్టుకున్న డబ్బులు, మా ఆవిడ ఇచ్చిన కిస్మిస్, బాదం పప్పు నన్ను బతికించింది అనుకుంటున్నావా? పొరబడుతున్నావా? జాగ్రత్త. వైద్యులు ఇచ్చే వైద్యం ఎంత ప్రాముఖ్యమో, నువ్వు తిన్న ఆహారం ఎంత ప్రాముఖ్యమో, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని కృప. దేవుని కృప లేకపోతే కిస్మిస్ తినొచ్చు, నువ్వు మిస్ అయిపోవచ్చు. దేవుని కృప లేకపోతే సంపాదన ఉండవచ్చు, నువ్వు చచ్చిపోతావు అంటుంది లేఖనం. విశాఖపట్నంలో సంఘటన జరిగింది. ఆయనకు కరోనా వచ్చింది, తీవ్ర స్థాయిలో ఉన్నాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన, డాక్టర్ గారండి ఆయన నిశ్వాసలు పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి, వైద్యం అంది అండి అన్నాడు. ఆయన అన్నాడు, చేతిలో 2 లక్షలు పెడితేనే వైద్యం మొదలు పెడతానన్నాడు. అయ్యా నా బ్యాంకులో డబ్బులు కావాల్సినంత ఉంది, నీకు పేటిఎం చేస్తాను, జీపే చేస్తాను, ఫోన్పే చేస్తానంటే ఆయన అన్నాడు, డబ్బులు ఇస్తే తప్ప వైద్యం చేయను అన్నాడు.
ఏం చేయాలి అర్థం కాక పరిగెత్తుకుని వెళ్ళింది. ఎక్కడ ఏటీఎం ఉందా, ఎక్కడ బ్యాంక్ ఉందా అని పరిగెత్తింది. ఏదో ఒక విధానంలో డబ్బులు తీసుకుని వచ్చింది. కానీ అప్పటికే వాళ్ళ ఆయన చనిపోయినాడు. డబ్బులు లేవు ఆయనకు, కావలసినంత డబ్బు ఉంది. సజీవంగా ఉన్నామంటే దేవుని కృపయే మనం బ్రతికించింది. కాబట్టి దేవుని సన్నిధిలో భయము భక్తితో కూర్చున్నాము గాక. భయభక్తులతో దేవుని మాటలు ఆలకించే వారిగా ఉండును గాక. భయభక్తులతో ఆయన చూసే వారిగా ఉండును గాక. ఆయన దేవుని సన్నిధిలో ప్రభువును చూడాలి, మనుషులను కాదు చూడాల్సింది. మనల్ని మనం చూపించుకోవడం కాదు. కదా కొంతమంది వాళ్ళని చూపించడానికి ఆలయానికి వస్తారట. నేను అంత చీర కట్టుకున్నాను కానీ తెలుసా, ఇంకా పక్కన కుక్కలా చెప్పాలి, నేను కట్టుకున్నది దుబాయ్ చీర అంట. ఏ బాయ్ అయితే ఇంత అవసరం లేదు, అందుకు వచ్చిన ఆలయానికి. నేను పెట్టుకున్న ఆభరణాలు ఎక్కడ చేసినారు నీకు తెలుసా? అబ్బా అక్క నీది భలే ఉంది అక్క, పిల్లలు ఆడుకుంటారు, తప్పు లేదు. కానీ వాళ్ళతో నువ్వు ఆడుకుంటావు, అది బుద్ధిహీనత. వాళ్ళ పిల్లలు ఆడుకుంటారు, వాళ్ళు ఆడుకుంటుంటే నువ్వు కూడా సాహసించి దాన్ని ఏమంటారు, వాళ్ళు ఆడకని వాళ్ళతో నువ్వు ఆడుకోవడం ఏంటి? దేవుని సన్నిధిలో క్రమశిక్షణ కలిగి జీవిద్దాం. దేవుడు మనం బ్రతికించింది, దేవుడే బ్రతికించింది. దేవుడు బ్రతికించకపోతే నేను లేదు, మీరు లేదు. మనమేమి మన ఆయువును మన గుప్పిట్లో పట్టుకొని మనం లేము, అవునా కదా? అందుకే మోషే పరమాను దేవుడు మోషే ద్వారా సెలవిచ్చిన మాట, మీ ప్రాణమునకు మీ దీర్ఘాయువునకు మూలమైన వాణిని విడిచిపెట్టకుడి. దేనికి మూలమట? మన ప్రాణమునకు, మన దీర్ఘాయువునకు మూలమైన వాడు దేవుడు. కాబట్టి కాస్త ఆనందంగా ఉందాం, ముఖం మార్చుకొని. ఏదో నీ జోబులో దేవుడు ఎత్తుకుపోయినట్టు, అయ్యగారు ఏదో నువ్వు బ్యాంకులో దాచిపెట్టి తెచ్చేయమన్నట్టు కాస్త ఉల్లాసంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నా సంతోషంగా ఉండాలి. కదా ఫంక్షన్కి వెళ్తే ఎంత బాగా మాట్లాడతాం, హాయ్ ఓ ఏ ఎంత ఉంటుందో మన దేవుని సన్నిధి ఏంటి? ఆయన సన్నిధిలో ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దేవుడు ఏం నీకు తీసుకుని అన్ని దేవుడు నీకు ఇచ్చింది. అన్ని ఇచ్చిన ఆయన దగ్గర ముఖం మార్చుకొని కూర్చోవాల్సిన అవసరం ఏంటి, అవునా కదా? కానీ ఆయన ఆజ్ఞాపిస్తారు, ఆయన సరిచేయడానికి ఇష్టపడతారు, క్రమపరచడానికి ఇష్టపడిపోతారు. సరిచేయబడితే, క్రమపరచబడితే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. యేసుక్రీస్తు ప్రభువు రెడీ చదువుతున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. మీతో ఏమైనా అన్ని ఎడల అవి ప్రభువులకు కావలసిన ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు ఒక కట్టబడిన గాడు ఉంది. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపించిన, మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడు ఉంది, దాని కట్లు విప్పి నా యొక్కకు తీసుకొని రండి. దాని కట్లు నీ కట్లు. మా తాత కాల్చి ఏం దిగుతా, మా తాతల కాలం చాలా సరైన సమయం, అది ఒక కట్టు. వచ్చినా కుదరంగా కూర్చోను, అది మరో కట్టు. ఎన్ని పర్యాలు చెప్పినా వినట్టు కూర్చుంటే అదొక కట్టు. ఎంతకాలము కట్ల చేత బంధించబడతా. ఎన్నో ఏళ్ళుగా ప్రభువును అంగీకరించినాను, ఎన్నో ఏళ్ళుగా ప్రభు వైపు ఆకర్షించబడ్డాను అన్న నీవు ఎలాంటి కట్ల చేత బంధింపబడ్డావు? పాపపు కట్ల, అవిధేయత కట్ల, అహంభావపు కట్ల, రోగమనే కట్ల, దోషమనే కట్ల, ఏ కట్లతో బంధించబడి దేవుని ఇంటికి దూరంగా ఉన్నావు, దేవుని ఇంటికి ఆలస్యంగా నడుస్తున్నావు, దేవుని ఇంటికి నక్కలాగా నడుస్తున్నావు. ఏదో కట్ల చేత బంధించబడవనుక పరిగెత్తుకొని ఆ ఆలయంలో పరిగెత్తుకొని ఆరాధించలో విఫలమైపోయినావు. లోకంలో ఆయా కార్యక్రమం పరిగెత్తు ఉన్నావు, కట్లు విప్పబడినట్లు దూకుతున్నావు ఆయా సందర్భాల్లో, ఆయా కార్యక్రమాల్లో. మరి దేవుని ఇంటికి యేసన్నా నాకు కావాలి, ఏ కావాలి? ఆ భార్య కావాలి. శిష్యులు వెళ్ళి కట్లు విప్పినారంట. ఏం చేసినారు? ఒకసారి చెప్తే వినండి, మళ్ళీ అదే చేస్తే ఏం చేయాలి? నువ్వేమన్నా చెప్పుకో, మేము చేసేది చేస్తా అన్నట్టు చేస్తే వాళ్ళు నాడికి ఆడని అన్నట్టు మళ్ళీ వాళ్ళతో ఆడుకుంటారే.
ఎక్కడ అయిపోయినాము? ఆడనేయండి, ఆడుకోండి. టీవీ దగ్గర కూర్చున్నప్పుడు ఎంత శ్రద్ధతో ఉంటారో, ఆవులు చూసుకొని పక్కన శబ్దాలు కూడా జొల్లు. హైదరాబాద్లో జరిగింది. ఇంట్లో ఉన్న వారంతా టీవీ చూస్తున్నారంట. ఆడోళ్ళే కాదు, ఇంట్లో ఉన్న వారంతా టీవీ చూస్తుంటే ఒకడు ఇంట్లోకి వచ్చి బీరో బావులు కొట్టి ఎత్తుకొని పోయినా పట్టుకున్న, కరెంటు పోయిన తర్వాత చూస్తూ బీరో తెచ్చిపెట్టారంట. ఎంత ఏకాగ్రతో! ఎందులో? దేవుని వాక్యం దగ్గర జరిగిన సంఘటన అండి. అందరూ సీరియల్ చూస్తున్నారంట. సీరియల్ చూస్తుండగానే సరైన సమయానికి వచ్చినాడు, వాడు బీరో ఓపెన్ చేసి ఎత్తుకొని పోయినాడు. అందులో కరెంటు పోయిన శబ్దం వచ్చి చూడగానే బీరో ఓపెన్ అయిపోయింది. భర్తకు భార్యలకు ఒకటే పిచ్చి అంట. ఏ పిచ్చి అంటే ఆయన మా టీవీ, ఏ టీవీ ఆయన మా టీవీ పెడతానని చెప్పి రిమోట్ పట్టుకున్నాడట. వాళ్ళ ఆవిడన్నది, రిమోట్ ఇస్తావా అయ్యవా? నేను ఇయ్యను అన్నాడట. నేనేం చేస్తానో చూడని చెప్పి పిల్లలు ఎత్తుకొని నీళ్ళలో దొంగి తెచ్చిందట. ఎంత జ్ఞానవంతురాలో! ఇది జరిగిన సంఘటన. ఏ టీవీ? ఆ టీవీ చూడలేకుండా ఉంటావా? సీరియల్ చూడడానికి కూడా నాకు స్వాతంత్రం లేదు. లేదంట. ఏమమ్మా ఆలయానికి రాలేదు, కుర్చీలో కూర్చొని మాట్లాడడానికి నాకు స్వాతంత్రం లేదు. అందరూ రాకుండా ఒక భక్తురాలు. ఎవరికి భక్తురాలు? మందిరంలో కూర్చొని మాట్లాడడానికి కూడా నాకు స్వాతంత్రం లేదా? ఎప్పుడు వచ్చిన పక్కన వాళ్ళు మాట్లాడకూడదా? అందుకే వస్తున్నావు ఆలయానికి. రిమోట్ ఇవ్వలేదని అమ్మగారు ఆవేశపడుతురాలయ్యి ఆమె బిడ్డని, నేనే కదా నా బిడ్డ కూడా దూకి వచ్చిన అంత శ్రద్ధో. సత్యం వచ్చింది కానీ టీవీ పట్ల ఉన్న మక్కును బయటికి చెప్పింది. ఆయన ఏం చెప్పింది ఆమె? నాకు టీవీ అంటే నాకు ఎంతో ప్రేమ, ఆ టీవీ అంటే నాకు ఎంతో ప్రియము, టీవీ అంటే వాక్యం అంటే నాకు ఎంతో బ్రతికించేది దేవుని మాట, బాగు చేసేది దేవుని మాట, నీవు సంపాదించినది అనుభవించకు కృప చూపునది దేవుని మాట. ఇంకెంతకాలం బుద్ధిగా చెల్లిస్తావు? ఇంకెంతకాలం తురికిస్తావు, ద్వేషిస్తావు? దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను పెంచాల పెడతావు అంటుంది లేఖనం. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు వెళ్ళి కళ్ళు ఊపుతున్నారు. గాడి దగ్గర నోరు ఏమనాలి? నన్ను గట్టినోడు ఇప్పలేదు, నువ్వు నన్ను గట్టి ఇప్పడానికి అనాలి. దానికంటే ఒక యజమాని ఉన్నాడు కదా, అవునా కదా? ఆ గాడిద కట్లు ఇప్పుతుంటే గాడిద మౌనంగా ఉందంట. గాడిద కట్లు ఇప్పుతుంటే నువ్వు ఎన్నెన్న ఇప్పుడు నేను మళ్ళా కట్టుకున్నాను అన్నట్టు లేదు. అది విప్పబడిన గాడిదే. అది మనము కట్టుకొని రాత్రి నేలనబడిన విత్తనాలు విన్నప్పుడు ఎంతో శ్రద్ధ అనిపిస్తుందట. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అనారోగ్య పరిస్థితులు బట్టి డాక్టర్ గారు అంటారు, ఇక 24 గంటలు జరిగేస్తే కానీ మేమేం చెప్పలేనంటే అప్పుడే పత్రిక, ప్రభువా ఇక నుంచి ఆలయాన్ని విడిచిపెట్టండి ఆయన, ప్రభువా ఇక మందిరానికి ఆలస్యంగా రాను, ప్రభువా ఇక దైవజానికి ప్రతికూలం నోరు చేస్తాను, ప్రభువా ఇక బతికితే నీకోసమే ప్రభు అంటావు. దేవుడు ప్రేమించి మళ్ళీ బాగు చేసే మళ్ళీ పాతపాటే. ఒక గాడిద ఉంది, అది విప్పబడింది. విప్పుతూ ఉండగా అప్పగించుకున్నది. లాజరు చనిపోయినాడు, సమాధిలో ఉంచున్నాడు. లాజరు పేద వస్త్రాలతో లాజరు లేచినాడు. కట్లు విప్పుతుండగా లాజరు ఏమన్నాడు? నేను చచ్చిపోయినాను, నా కట్లు కట్టినారు, ఎందుకు విప్పుతున్నారు అని లేదు. కట్లు విప్పుతుండగా ఆయన చేసినాడు, మౌనంగా ఉన్నాడు. కట్లు విప్పిన తర్వాత ప్రభు దగ్గర కూర్చున్నాడంట. కట్లు విప్పిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడు? నీ కట్లు విప్పబడితే దేవుని సన్నిధిని ప్రేమిస్తావు. నీ కట్లు విప్పబడితే దీనత్వం కలిగి ఉంటావు. నీ కట్లు విప్పబడితే దేవునికి పరిగెత్తుకొని వస్తావు. నీ కట్లు విప్పబడితే వీళ్ళ వాక్యానికి లోబడి జీవితాన్ని బ్రతుకును సరి చేసుకుంటావు. నీ కట్లు విప్పబడితే అనేకులకు ప్రభువును చూపిస్తావు, నిన్ను నువ్వు చూపించుకో. నీ కట్లు విప్పబడితే నువ్వు జ్ఞానంగా నడుచుకుంటావు. విప్పబడ్డాయా నీ కట్లు? ఎలా విప్పబడతాయి? దేవుడు తన దాసు ద్వారా కట్లు విప్పుతూ ఉన్నప్పుడు అప్పగించుకుంటున్నావా? ఎలాంటి కట్లలో బంధించబడ్డావో నువ్వు బాగుగా ఎరుగుదువు. నువ్వు బంధించబడి కట్లే ఆరాధించకుండా, ఆలయానికి రాకుండా, విధేయత లేకుండా, ప్రతికూలంగా నడుచుకోవడానికి ఆ కట్లే నిన్ను బంధిస్తూ ఉన్నాయి.
ప్రతిరోజు 3 పూటలు మేము తింటాము అన్నది చెప్పండి. ప్రతిరోజు 3 పూటలు మేము తింటాము అని. మాకు వినపరాలేదు అన్నట్టుంది. ఇది చాలా మంచివారు. 3 పూటలు తింటాము అన్నారు. ఓహో, తినిపిస్తారా మీ వాళ్ళు? చెప్పడంటండి. అది కూడా ప్రశ్న, గజిబిజి ప్రశ్న. 3 పూటలు మేము తింటాము. కొంతమంది సందేహం ఉంది, మేము తింటే మీకు తినకుంటే నాకు ఎందుకు. మేము 3 పూటలు ప్రతిరోజు మేము డ్యూటీకి వెళ్తాము. వెళ్తామా వెళ్ళమా? 40 దినాలుగా దేవుని ఆలయంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఒక కూడిక కన్నా రాకుండా ఉన్నావంటే నీ చెవులు తెరవబడ్డాయా లేదా? ఇతను చెప్పిన మాట వినపడుతుందా వినపడలేదా? దాదాపు 6-7 కుటుంబాలు వారికున్న అవసరాలను బట్టి వస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ప్రతిరోజు డ్యూటీకి వెళ్తున్నావు. నీ ఆరోగ్యం అనుకూలంగా లేక ఇంట్లో ఉంటే మంచిది. నువ్వు రోజంతా ఇంట్లో ఉంటున్నావా? ఎవరు ఉంటున్నారు ఇంట్లో? ఏదో ఒక పని మీద బయటకు తిరుగుతూనే ఉన్నా, కానీ ఆలయానికి వచ్చిన మాత్రము విఫలమైపోయినా. అది శత్రువు యొక్క పన్నాగం. శత్రువు చేసే పన్నాగం ఏంటో తెలుసా? దూరంగా వెళ్ళగాకు. శత్రువు చేసే పన్నాగం ఏంటో తెలుసా? పురుషులే వెళ్ళండి. శత్రువు చేసే పన్నాగం ఏంటో తెలుసా? మందలు ఇక్కడే ఉంచండి. శత్రువు చేసే పన్నాగం ఏంటో తెలుసా? ఇక్కడే చేయండి. మేము కూడా ఇట్లా ఏం చేస్తున్నాము? ఇట్లా చేస్తున్నాం. మేము ఇట్లా ప్రార్థన చేసుకుంటామండి. అది అయ్యగారికి తెలియదు. జాగ్రత్త, శత్రువు యొక్క కట్లలో ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుని ఆరాధించడానికి, తమ దేవుని కనపరచడానికి వారు వెళుతూ ఉన్నప్పుడు ఫరో అంట, దూరంగా వెళ్ళకండి, పురుషులు మాత్రమే వెళ్ళండి, మీ మందనిచ్చనే ఉంచండి, నీ సంపాదన దేవుడికి వద్దు, మీ ఇంటి వారు దేవుని ఇంటికి వద్దు, మీరు ప్రతి దినము దేవుని వాక్యాన్ని విని సరి చేసుకోకూడదు. శత్రువు కట్లు. ఆ కట్లను విప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన దాసులను పంపినాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పంపినాడు. వారు కట్లు విప్పుతున్నగానే చదువుకుందామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము చూడండి, 3వ వచనం. ప్రభు నాకు కట్లు విప్పుతూ ఉంటే ఎవరైనా ఉండి ఎందుకు విప్పుతున్నావంటే ఏమన్నట, ఇది నీవు ప్రభువుకు కావాలి. దేవుడు తన దాసు ద్వారా వాక్య పెరుగులో నీ కట్లు విప్పడానికి ఇష్టపడుతున్నాడంటే నువ్వు ప్రభువుకు కావాలి. ఇంకా నువ్వు అపవాదికి బానిసమై ఉన్నావు, ఇంకా నువ్వు లోకానికి దాసమై ఉన్నావు, ఇంకా నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు. అపవాది ఇచ్చలు నెరవేర్చడానికి నోరు తెరిచి మాట్లాడుతున్నావు, అపవాది ఇచ్చలు నెరవేర్చడానికి నీ ఇష్టాచారంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. దేవుడి ఇచ్చలు నెరవేర్చడానికి, కట్లు విప్పడానికి దేవుడు తన దాసుని పంపిన నువ్వు ఇష్టపడటం లేదు. నా కట్లు ఉంటే నీకేంటి? ఎప్పటి నుంచో కట్టుకున్న కట్లు ఈ అలాగే ఉంది. నష్టం మీద వస్తానులే, అక్కడికి కూడా వస్తా. ఇశ్రాయేలు ప్రజలంట మోషే కొండపైన తడువు చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేసినారంటే దూడలు చేసుకొని దూడ దగ్గరికి వెళ్ళారంట. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విమోచించినది అది అట్ట వారు చేసుకున్నది. దేవుడికి కోపం వచ్చింది, విడిపించింది, నడిపించింది. మీ కొరకు పగటిలో మేఘస్తంభం గాను రాత్రులు అగ్నిస్తంభం గాను తోడుగా ఉన్న దేవుడు, బండను చీల్చి దాహము తీర్చిన దేవుడు, సముద్రమును పాయలుగా చేసిన దేవుడు, ఐగుప్తులో సూచక క్రియలు చేసిన దేవుడు, ఒక తండ్రి తన కుమారుని మోసిన దేవుడు, పక్షిరాజు తన రెక్కలపై పిల్లలను మోసినట్లు మోసిన దేవుణ్ణి విడచి వారు అంటారు కదా. చదువుతారు ఆ మాట, చదవండి. నిర్గమాకాండం 32వ అధ్యాయము. నిర్గమాకాండం 32వ అధ్యాయము మొదటి వచ్చిన అనుకుంటా. చూడండి, మొదటి వచ్చిన
మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయను మాకు తెలియదని అతనితో చెప్పింది. మోషే 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 ఎవరు మోషే? వారి కొరకు తన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడు, వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించిన వాడు, వారి కొరకు దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని వారికి చెప్పి వారితో కూడా కష్ట నష్టాలలో ఉన్నవాడు మోసే. వాళ్ళు ఏమంటున్నారు? మాతో కూడా నడుచుటకు, మాతో కూడా నడుచుటకు మాకేం కావాలి? ఏం కావాలంట? దేవతను 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 చెయ్యి అన్నాడా? దేవతను కనుగొందామన్నాడా? కనుగొందామంటే ఉంది, ఇది చెయ్యి అంటున్నారు. చేసుకుంటే చేసింది గొప్పదా, చేసినోడు గొప్పోడా? వాళ్ళ ఆలోచన ఏంటి? మాకు ముందు నడిచేవారు కావాలి. వారి మాటలేంటి? ఒక్కోసారి మనం మాట్లాడతామో ఎలాగుంటాయో అర్థం కాదు. మోషే కొండపైన ఉన్నాడు, దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుకరించడానికి దేవునితో వారు మాట్లాడుతున్నారు. కొండ దిగువన ఇశ్రాయేలు ప్రజలు అహరోనుతో అంటున్నారు, మాతో కూడా నడుచుటకు మా కొరకు దేవతను చేయుము అంటున్నారు. నిజముగా వారి కట్లలో నుంచి విప్పబడితే వారు మోషే చూచిన దేవుని వైపు చూడాలి, మోషే కొరకు ప్రార్థించాలి, మోషేతో మాట్లాడిన దేవుడి వైపు తమ చేతులు ఎత్తాలి, తమ ప్రాణం ఎత్తాలి. వారు ఇంకా కట్లలో ఉన్నారు. ఐగుప్తు నుంచి విమోచించబడ్డారు, ఎర్ర సముద్రం నుంచి విమోచించబడ్డారు, నడిపించబడ్డారు, పోషించబడ్డారు, సంరక్షించబడ్డారు. అయినా వారి లోపల మాత్రము ఒక రూపం ఉంది. ఏముంది? వాళ్ళకి ఇష్టమైనది ఒకటి ఉంది. నడిపించిన దేవుడికి ప్రతికూలంగా, నడిపించే దేవుని మాటలు చెప్పిన నాయకుడికి ప్రతికూలంగా వారు ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? మా కొరకు మేము చేసుకోవాలి, మేము అనుకున్నట్లు చేసిందే మమ్మల్ని నడిపించేది. చెప్పండి, ఏమంటున్నారు వాళ్ళు? చెప్పిన మాట చెప్పండి. మమ్మల్ని అడిగితే ఎలా ఉంటుంది? నీకు అర్థమైంది అన్నట్టుంది. ఇప్పుడు చెప్పండి. మేము చేసుకున్నదే, మా ఆలోచనలో మమ్మల్ని నడిపించాలి, అదే దేవుడు. ఎంత బుద్ధిహీనత! ఇశ్రాయేలు ప్రజలకు అంతరంగంలో దేవునికి స్థానం లేదు. వారు ఇంకా కట్లలో విప్పబడినామనుకుంటూ ఉన్నారు, ఇంకా కట్లలో బంధించబడ్డారు. వెలుపల విప్పబడ్డారు కానీ అంతరంగంలో బంధించబడ్డారు. వెలుపల విడిపించబడ్డారు, వెలుపల నడిపించబడుతున్నారు, కానీ అంతరంగంలో మాత్రము దేవుడు కోరుకున్న, దేవుడు ఆశించిన భక్తి లేదు, భయం లేదు, దీనత్వం లేదు, లోబడి స్వభావం లేదు. అనువనువున అహంభావము నాట్యమాడింది, అనువనువున తిరుగుబాటు తారసిల్లింది. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఐగుప్తులో క్రయమ చెల్లించి విడిపించిన ఐగుప్తు దేవతలను, ఐగుప్తీయులను ఫరోపై తన ప్రభావాన్ని చూపి వారిని విడిపిస్తే, సముద్రం పాయలు చేసి నడిపిస్తే, ఆకాశం నుంచి ఆహారం ఇచ్చి నడిపిస్తే, బండ నుండి జీవజలం ఇచ్చి నడిపిస్తే, వారి అంతరంగంలో ఏముందో తెలుసా? మాకు ఇష్టమైతే తింటాం, కష్టమైతే మేము వినాం, నువ్వు చెప్పుకుంటుండు. ఇంకొకసారికి అలాగంటే బయటికి వెళ్ళి మేము పాట పాడతాం. ఏ పాట? వాళ్ళకి ఇష్టమైన పాట. నేను పాట పాడితే పక్క వాళ్ళు కూడా నాకు ఇది చూస్తాను, నువ్వు మాత్రం చూడలేదు నాకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు వారి అంతరంగములో బంధింపబడ్డారు, వెలుపల విమోచించబడ్డారు. పాట పాడినారు, యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు రక్షకుడు ఆయనే దేవుడు, ఆయన విమోచించినాడు అన్నారు. నీళ్ళు లేకపోయేసరికి సనుగుతున్నారట, నీళ్లు లేకపోయేసరికి, వాళ్ళు కోరుకున్న ఆహారం లేకపోయేసరికి ఆవేశం వచ్చిందట.
ఎందుకు సనుగులు, మరెందుకు ఆవేశం? ఎక్కడ ఈ ఆవేశం? రండి చదువుతుందా. నిర్గమాకాండం 32వ అధ్యాయము. నిర్గమాకాండం 32వ అధ్యాయము. నిర్గమాకాండము 32వ అధ్యాయము. చదవండి. మొదటి వచ్చిన చదువు. చాలమా. ఈ మొదటి వచనములో 2 మాటలు కనపడుతున్నాయి. ఒకటి దేవుడు లేడు, రెండవది దైవజనుడు లేడు. ఒకటి ఎవరు లేరు? ఉందా? మాకు దేవత కావాలన్నారు కదా. రెండవది విశేషం ఏంటయ్యా అంటే వీళ్ళ మధ్య అంత ఐక్యత ఉందో. ఇదంతా టీటీడీ ప్రోగ్రామే. ఏ ప్రోగ్రాం? కానీ ఎంత ఐక్యత ఉందో. ఎవరి మీద మాట్లాడుతున్నారు? ఎవరి మీద తిరగబడుతున్నారు? ఎవరికి ప్రతికూలంగా నోరు తెరుస్తున్నారు? పనికి మారబడుతూ సఖ్యత ఉంది. దుష్టుల ఆలోచన అనుసరించడానికి సమస్య లేదు. పాపుల మార్గం నిలవడానికి ఎంత ఆనందమో, అపహాసకులు కూర్చోడానికి ఎంత ఉల్లాసమో. అపహాసకుల దగ్గర ఉల్లసిస్తున్నావు, పాపుల మార్గంలో సంతోషిస్తున్నావు, దుష్టుల ఆలోచనలో ఆనందిస్తున్నావు. వాటిని విలువ చెప్పిన మోసే విడిచి నిన్ను ఫలింపు చేయాలన్న దేవునికి ప్రతికూలంగా నోరు తెరిచిన ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు దేవుడు ఏడన్నారు? ఎందుకు మోషేకు ప్రతికూలంగా మాట్లాడినారు? వాళ్ళ మధ్య ఒకరి మధ్య ఒకరి తగవులు లేవు. ఎంత ఐక్యతో అంటే ఇప్పుడు దేవుడే మోషే మాట్లాడేంటండి. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన తగువంతా ఎవరితో అంటే, ఒకటి దేవుడు, రెండవది మేమంతా ఎంత ఐక్యతో పాతాళం పోవడానికి. అప్పుడు కొంతమంది నోరు వేసి మాట్లాడతారు. ఆలయానికి రావాలనుకుంటే రావడానికి ఇష్టం లేదండి. ఎందుకమ్మా? నా పరిశుద్ధత అలాంటిదండి. అంత పరిశుద్ధత. అయ్యగారు ఎప్పుడు కార్యక్రమాలు నడుస్తున్నాయి. భక్తులు మేమంత పరిశుద్ధులు, మమ్మల్ని పిలిచినారు. ఆయన పిలిచారు కాబట్టి ఆయన పరిశుద్ధులు కాదని సాహసించి నోరు వేసే భక్తులు లేకపోలేదు. ఎంత బుద్ధిహీనత. మోషే లేడు, దేవుడు లేడు. మోషేకు ప్రతికూలంగా మాట్లాడుతున్నారు, దేవుడికి ప్రతికూలంగా మాట్లాడుతున్నారు. ఏమి తెచ్చుకున్నారు వారు? దేవుని కోపాగ్ని కొని తెచ్చుకున్నారు. అని చదువుతున్నారు. నిర్గమాకాండం 32వ అధ్యాయము. నిర్గమాకాండం 32:9. నా 9:10 అందరూ చదువుతున్నామా? 9వ వచ్చిన 10వ వచ్చిన అందరూ కలిసి చదువుతున్నామా? 32వ అధ్యాయం నిర్గమాకాండం 9:10. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూస్తున్నాను, ఇదిగో వారు లోబడిన ప్రజలు కావున నేను కోరుకున్నాను, నా కోపం వారి మీద ఉన్నను, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనంగా చేసినని మోషేతో చెప్పగా. దేవుడు మోషేతో అన్నాడు, అయ్యా ఐగుప్తు నుంచి మోచించబడ్డవారు పాపపు కట్ల నుండి, దాశపు కట్ల నుండి, అపవాది కట్ల నుండి, దుర్నీతి నుండి, దుష్టత్వం నుంచి విమోచించినానే. వారు ఎలాగున్నారో తెలుసా? వారు లోబడరు. ఏబడరు? అయితే ఎగబడతారు. అంతేనా? వారు లోబడరు. నేను వాళ్ళని చూసిన కాబట్టి ఇలాంటి వారిని నేను నడిపించలేను. నేనేం చేస్తాను తెలుసా? వారిని లేకుండా చేస్తా. వారిని యాడ లేకుండా చేస్తాడు? భూమి మీద. ఎందుకు? లోబడినందుకే. ఎందుకు? విడిపించిన దేవుని తిరుగుబాటు చేసినందుకే, విమోచించిన దేవునికి ప్రతికూలంగా నోరు తెరిచినందుకే. ఇప్పుడు మోషే ఏం చేయాలి? అందుకోసమే ఇప్పుడు ఎంతసేపు చూస్తున్నాను. అత్త కష్టాల్లో ఉంటే కోడలు ఏం చేస్తుంది? మంచి అవకాశం వచ్చింది, బాగా నన్ను ఆడిపోసుకున్నది, మా అత్తతో కింద పడి ముక్కుమతం పడింది, బలి ఉంటుంది అనుకుంటుంది. ఒకవేళ కోడలే కింద పడితే అత్త ఏమనుకుంటుంది? అమ్మో పడ్డా అంటుంది. దేవుడు మోషేకు ఒక మంచి ఆఫర్ ఇచ్చిన. ఏం ఆఫరు? నిన్ను దీవిస్తాను,
నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే మోషే ఏం చేయాలి? అవు ప్రభువా, దీనికోసమే నేను అనలేదు. మోషే ప్రభు పాదాలు పట్టుకున్నాడంట. మోషే ప్రభు పాదాలు పట్టుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి పాదాలు పట్టుకున్నాడు కనుక నువ్వు నేను బ్రతికించి పెట్టా. తండ్రి యొక్క దేవుడు అన్నాడు, సంవత్సరాలు అయిపోయింది, ఫలాలు లేవు. సంవత్సరాలైంది, ప్రవర్తనలో మార్పు లేదు. ఎన్నో పశువు ద్వారాలు అయిపోయినాయి, ఎన్నో 2 రోజులు అయిపోయినాయి, ఎన్నో పట్టలాదివారాలు అయిపోయినాయి, ఎన్నో శుక్రవారాలు అయిపోయినాయి, ఎన్నో పునరుద్ధాన పండుగలు అయిపోయినాయి, ఎన్నో క్రిస్మస్లు అయిపోయినాయి, ఎన్నో నూతన సంవత్సరపు ఆరాధన అయిపోయినాయి. అయినా బ్రతుకు మారలేదు. పండగ బ్రతుకే దండగ బ్రతుకు. పండగప్పుడు వచ్చే భక్తుడు కూడా అయ్యగారికి ఆలోచన చెప్పేటోడు అనుకోవచ్చు. కానీ పండగ పూట వచ్చి నాకు అవసరమని నోరు కాసుకోవచ్చు కదా. 1 గంట సేపు వాక్యం వినడానికి ఒళ్ళు సహకరించినాడు కూడా పాస్టర్ గారికి వేరే చేసేవాడు. ఈయన గుడ్డు కాదు, నేనే గుడ్డును. మాట్లాడేటప్పుడు ఒక్కసారి మన బ్రతుకు చూసుకోవాలి కదా, మాట్లాడేటప్పుడు మన ప్రవర్తన చూసుకోవాలి కదా. మోసే వాళ్ళని కాల్చి వేస్తాను, నిన్ను జీవిస్తానంటే మోసే అన్నాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభువా, వారిని క్షమించు, వారిని నాశనం చేయకు. ఒకవేళ వారిని నాశనం చేస్తే ఐగుప్తులో తన నామానికి ఘనత కలగదు. మోషే సాహసించి అంటాడు. రండి చదువుకుందామా? నిర్గమాకాండం 32వ అధ్యాయము 32వ వచనం. అందరూ కలిసి చదువుకుందామా? 32 లేక 31 నుంచి చదువుకుందాం. అందరూ కలిసి చదువుదాం. చదవండి అంటే నోరు తెలిసి చదవండి. 31, 32. అప్పుడు మోషే అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసి వారి బంగారు దేవుడు తమకు చేసుకుంది. అయ్యో, నీవు వారి పాపలను ఒకవేళ పరిహరించువా, నీవు రాసిన గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. 33 వచ్చినప్పుడు అందుకు యెహోవా, ఎవరినైతే పాపం చేసినో వారిని నా గ్రంథములు తుడిచివేయును. దైవజనుడు నీ కొరకు ప్రార్థించేవాడి, నువ్వు దూషించిన, ద్వేషించిన, ప్రతికూలంగా ప్రగల్భాలు పలికిన దేవుడు తన దాసుని అలాంటి ఆత్మతో నింపుతాడు. అందుకే ఆయన దైవజనుడు. మోషేకు ప్రతికూలంగా ఎవరా? మోషే అనువాడు ఏం చేసిండు? ఆయన వాళ్ళని ఏమని అన్నాడా? లేదు, వాళ్ళకి మేలు చెప్పినందుకే ఆ దేవుడు దేవత కావాలి. దేవుడు మనకు దేవుడు అయితే నడిపిస్తాడు. దేవత కదలకుండా నుండి మనమేం చేసినా అది ఏమందు, అంతే కదా. దేవుడు అయితే నువ్వు అది చేసి ఆయన మౌనంగా ఉండడు. ఏంటి దేవునికి దేవతకు వ్యత్యాసం? దేవుడు నువ్వు చేసేదంతా ఆయన చూస్తూ ఊరుకోడు, ఏం చేయాలో అని చెప్తాడు. దేవత అయితే అందుకే వాళ్ళు కోరుకున్నారు, మాకు ఇష్టమైనదే మా దేవత, మమ్మల్ని సరిచేసి క్రమపరిచే దేవుడు. దేవునికి పాపం వచ్చింది. దేవుని స్థానం, వారి ఆలోచనలో దేవునికి స్థానము. గాడిదను విప్పినారు. విప్పబడిన గాడిద యేసునందుకు తీసుకొని రాబడింది. విప్పబడిన గాడిద యేసును ఎక్కుతూ ఉంటే అది యేసును మోసింది. ఎవరిని మోసింది? విప్పబడితే ప్రభు దగ్గరికి రావాలి, విప్పబడితే ప్రభువును మోయాలి. ఎవరు మోయాలి? ఏం వస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఆమె చెప్పిందమ్మా. ఎంతో బుద్ధిహీనత. ఆమె చెప్పినట్టు చేయడానికి నువ్వు బ్రతుకుతున్నావా? నాకు అనిపించిందమ్మా. నీకు అనిపించినట్టు బ్రతకడానికి నీ దేవుడిని బ్రతికించినాడా? దేవుడు చెప్పినట్లు. ఎవరు చెప్పినట్లు? గాడిద విప్పబడింది, యేసు దగ్గరికి వచ్చింది. యేసు దగ్గరికి రాగానే గాడిదను బట్టలతో అలంకరించినారు. యేసు దగ్గరికి వస్తే దేవుడు దేంతో అలంకరిస్తాడు? రక్షణ అనే వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం, ఉల్లాసం అనే వస్త్రం, స్తుతి వస్త్రం. ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువును మోయడానికి నువ్వు ఇష్టపడిపోతే ప్రభువు వస్త్రాలతో నిన్ను అలంకరిస్తాడు. గాడిద యేసు దగ్గరికి వచ్చింది. చదువుకుందామా? యేసు దగ్గరికి వచ్చిన గాడిదే. మార్క్స్ వార్త 11:7. గాడిద పిల్లను యేసునందుకు తోడుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగులో పరిచిరి. కొందరు తాము పొలంలో నరికిన కొమ్మలు వారు ఆ గాడిద పిల్లను యేసునందుకు తోడుకొని
వచ్చి ఉమ్. తమ బట్టలు దానిపై వేయగా ఉమ్. ఆయన దాని మీద కూర్చుండెను. యేసు వద్దకు వచ్చిన ఎప్పుడు రావాలి? మళ్ళీ వస్తానం లేదు. ఈ గాడిద రా అంటే పరిగెత్తుకొని వచ్చింది. గాడిద ఎక్కడికి వెళ్ళింది? యేసు దగ్గరికి. ఎందుకు వెళ్ళింది? ఆయన చెప్పినట్లు చేయడానికి. తాను అనుకున్నట్టు కాదు. తాను అనుకున్నట్టు చేస్తే దాని మీద మైల బట్టలు ఉంటాయి. తాను అనుకున్నట్టు చేస్తే దాని వెనక ఎవరు నిలబడలేదు. గాడికున్న సుగుణంలో సుగుణం ఏంటయ్యా అంటే దాని వెనక ఎవరైనా ఉన్నారనుకో ఏ భేదము లేదు, ఎగిరికి అంటది. దేని సుగుణం అది? గాడిద సుగుణం. ఈ గాడికున్న మరో సుగుణం ఏంటో తెలుసా? ఆ ఇంటిది మోసుకొని పోతుంటుంది. ఈ గాడిద బతుకంటే ఏంటయ్యా అంటే మోసేది ఏంటి? ఏం వస్తుంది? అట్లాగే మైల. నీవు నేను మైలను మోయవద్దు. బరువు మోసే గాడిదలు కూడా ఉన్నాయి, కొన్ని కట్టెలు మోస్తాయి. బరువు మోసే గాడిదలను దేవుడు విడిపించినాడు. బరువులు మోసే గాడిదలను విడిపించినాడు. మరికొన్ని గాడిదలు ఏమొస్తాయి? మమ్మల్ని అడగండి అన్నట్టు చూస్తున్నాను. మీరు చాలా మంచివారు. ఆ ఇంటి ఈ ఇంటి మైల మోసుకొని మంచిది పాపం శుభ్రం చేయడానికి తీసుకెళ్ళిపోతుంది. మనం ఆ ఇంటి మైల ఈ ఇంటి మైల మోసుకొని మనం మల్లమైపోతాం. ఏమమ్మా నీకు ఆయన గురించి తెలుసా? ఏమమ్మా ఈమె గురించి తెలుసా? నీ గురించి అమ్మా అడగాకమ్మా. ఆ ఇంటి మైల నీకెందుకు, ఈ ఇంటి మైల ఎందుకు? నీ మైల కడుక్కో అంటుంది లేఖనం. ప్రభువు దగ్గరికి వచ్చిన నీవు నీ మైలను సరి చేసుకునేవాడిగా ఉండకపోతే వచ్చి ప్రయోజనం లేదు. నీ మైలను పరిపూర్ణంగా కడగబడకపోతే ప్రశస్త వస్త్రాలతో ప్రభువు నిన్ను అలంకరించలేడు. ప్రభువు నీలో నుండి నీ ద్వారా తన నామాన్ని మహింపరచుకోలేడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎందుకు రాగానే తండ్రి ఏ వస్త్రాలు ఇచ్చినాడు? ప్రశస్తమైన వస్త్రాలు. ఏ వస్త్రాలు? చదవండి, అమర్ చదువుకుందామా? లూకాసు వార్త. తండ్రి చిన్న కుమారునికి ఇచ్చిన వస్త్రాలు. లూకాసు వార్త చదువుతారు ఎవరైనా? చదవండి. లూకాసు వార్త. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకంలో శ్రీలోకముగాను నీ ఎదుట పాపం చేసితిని. ఈ మీదట నీ కుమారుడిని అనిపించుకుంటూ యోగ్యుడని ఆమెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేత ఉంగరము పెట్టి ప్రశస్త వస్త్రాలు తెచ్చి దీనికి ప్రశస్త వస్త్రాలు నీకు కట్టాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు వెళ్తున్న మార్గాన్ని విడిచిపెట్టాలి. పరిపూర్ణంగా ప్రభువు వైపు తిరగాలి. దానినే బైబిల్ అంటుంది మారు మనసు. ఏ మనసు? ఈ దినాలు అయ్యగారు మారు మనసు ఉన్నా లేకున్నా బాప్తిస్మాలు ఇవ్వాలి. మా ఓడికి ఏంటి బాప్తిస్మ అన్నది ఆమె. నేను మౌనంగా ఉన్నా. ఇంతకుముందు తీసుకున్నాడండి, అయినా ఇవ్వండి అని ఆమె చెప్పింది. నేనేం చేయాలి? ఏమి చేయాలో కూడా చెప్పే దేవత తల్లులు ఉన్నారు ఈ దినాల సంఘాల్లో. సరే బాప్తిస్మ ఇచ్చిన తర్వాత వాడేం చేసినాడు? తలుపులాగా చెక్కలాగున్నాడు. తలుపు వేరే, చెక్క వేరే. క్రమపరచబడకుండా సరి చేయకుండా తీసుకున్న బాప్తిస్మానికి విలువ లేదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ప్రభువును ధరించుకున్న తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటయ్యా అంటే వాక్యాన్ని చదవాలి. ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రభు సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునింటిలో నువ్వేం పని చేయాలో దాని కొరకు దైవజనుని సంప్రదించి అట్లు చేయాలి. అది ఆత్మీయ ఎదుగుదల. బాప్తిస్మాకు పాస్టర్ గారండి బాప్తిస్మ ఇవ్వండి అన్నాడు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు అయ్యా అంటే మోషే అనేవాడు వాడుకొని ఎంత బుద్ధిహీనత. చిన్న కుమారుడు తల్లి ఎందుకు వచ్చినాడు? మార్పు చెంది నా మార్గం మంచిది కాదు, నా ఆలోచన మంచిది కాదు, నేను ఎన్నుకున్న మార్గము, నాకు ఇష్టమైన మార్గము నా జీవితంలో నెమ్మది, నా జీవితంలో సంతోషం లేకుండా చేసింది. నా ఎవరాన్ని బట్టి, నా బలాన్ని బట్టి, నా స్నేహితులను బట్టి, నా కోరికలు బట్టి తండ్రిని విడిచినాను. తండ్రి సహవాసం వచ్చినాను. తండ్రి మాటలో ఉండలేదు. స్నేహితులు ఉన్నారు, లోకం ఉంది, ధనం ఉందని పరిగెత్తినాను లోకం వెంట.
ఆ దేశమందు కరువు రాగానే, ఆ దేశమందు ఇబ్బంది పడసాగానే ఎక్కడికి వెళ్ళిండయ్యా మన ధనవంతుడైన ఆ యూత్ పందుల దగ్గరికి పోయిందంట. ఏమని? నీతో పనిందిరా అని. పందులు మేపడానికి వెళ్ళిందంట. తండ్రి సహవాసాన్ని విడిచిపెడితే నువ్వు వెళ్ళేది పందుల దగ్గరే. అందుకే లేఖనం అంటుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చేసేవన్నీ అసహ్యమైన కార్యాలు. వారి మాటలకు శాస్త్రకు సంబంధం ఉండదు. దేవుని విడిచిపెట్టిన వాడు చిన్న కుమారుడు దేవుడు దూరంగా ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, కరువులో ఉన్నా పొట్టు తిందాం అనుకున్నాడట. పందులకు పొట్టే కాదు, కుళ్ళిపోయినంత పెడతారు మన కదా. పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను. కానీ ఆ పందులు కూడా, ఏరా నువ్వు పందికి తప్పినావు, మనిషికి తప్పినావు, మన సహవాసం కుదరదు అన్నాయట. పందులకు కూడా ఒక నిష్ట ఉంది. ఏంటి? ఆ పందులు కూడా తినడానికి సహవాసం లేదంట. పందులు కూడా చిన్న కుమారునికి చదవండి, అమ్మడికి చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం చదవండి. పందులు లూకాసు. వాడు పందును తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. పందులు దీని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ పందులు కూడా వాటి సహవాసానికి ఈ మహాగణుని యోధుని పిలవలేదంట. పందులు కూడా నీకు సహవాసం లేవు. ఎంత బుద్ధిహీనత! కారణం తండ్రి నుంచి వేరైపోయినావు. కారణం తండ్రికి ప్రతికూలంగా నడిచినావు. కారణం నీ క్షేమాన్ని కోరే తండ్రికి దూరంగా వెళ్ళిపోయినావు. నీ ఇచ్చలు, నీ కోరికలు, నీ తలంపులు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే, ఎక్కడ ఉన్నాడట? పందుల దగ్గర కూర్చొని పాట పాడతానంటే అయ్యంటాయట, నీ పాట మా పాట కుదరదు అన్నాయట. పందుల కన్నా ఏముంది? ఒక నిష్ట. పందులు కూడా వాళ్ళతో సహవాసం చేయలేదు. అప్పుడు అనుకున్న, ఈ పంది కొట్టుకు నాకు ఎందుకు వచ్చింది? నా తండ్రి ఇంట అయితే, నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్ళకు సమృద్ధిగా ఆహారం ఉంది. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నా. నేను లేచి నా తండ్రి ఎందుకు వెళ్ళి నీకు పరలోకమునకు విరోధముగా పాపము చేస్తున్నాను ఒప్పుకొందునను కొనేను. ఏమనుకున్నాడు? తండ్రి వద్దకు వెళ్ళి ఒప్పుకుందాం అనుకున్నాడా? కప్పుకుందాం అనుకున్నాడా? ఒప్పుకుందాం అనుకున్నాడా? ఒరికి పక్కన మీద పడదాం అనుకున్నాడా? ఒప్పుకుందాం అనుకున్నాడా? లేకపోతే ఇంకా కాస్త సౌండ్ ఎక్కువ పెంచేది వ్యవహారం చేద్దాం అనుకున్నాడా? నేను నా తండ్రి ఎందుకు లేచి నేను ఒప్పుకొందును, కప్పుకొనను నా భక్తిహీనతను, కప్పుకొనను నా పాపపు జీవితాన్ని. అలాగ తండ్రి కుమారుడు వెళ్తుంటే తండ్రి పరిగెత్తుకొని వస్తున్నాడంట. తండ్రి వాడు ఇంకా దూరముగా ఉండగానే విప్పబడిన స్థితి తండ్రికి అర్థమైపోయింది. విప్పబడిన స్థితి తండ్రి గ్రహించగలిగాడు. అమ్మో నా కుమారుని కట్లు విప్పబడ్డాయి. అమ్మో నా కుమారుడు విప్పబడిన వాడు, ఇప్పుడు నాకు ప్రయోజకుడు. ఈ కుమారుడు నాకు కావాలి. యేసుక్రీస్తు ప్రభువైన ఆ గాడిద నాకు కావాలి. తండ్రి నీవు నాకు కావాలి. అప్పుడేమన్నాడు కుమారుడు? నీకు కావాలా? నువ్వేమయ్యా చెప్పు, నేను అనుకున్నట్టు చేస్తాను. అనుకున్నట్టు చేయలేదు అనుకో అనలేదు. చదువు మాట. నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళి అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసింది. ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగులను కానని. అయితే తండ్రి తన దాసును చూచి నన్ను నీ కూలి వాండలో ఒకటిగా ఉంచుకున్న మాట చేయను. నీ కుమారుడు అనిపించుకుంటూ యోగుడు కాను, నన్ను అలా చదువుకుందామా? అలా చదువుకుందాం. కొందరు పరధ్యానంలో ఉన్నట్లు ఉన్నది. కొందరు ప్యానుగాలు సరిగా సగలేదని ఆలోచిస్తూ ఉన్నారు. మరి కొందరు టైం చూస్తూ ఉన్నట్టుంది. ఏది ఏమైనా ముగిస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం 19వ వచనం చదువుకున్నాం. 18, 19, 20 చదువుతాం. బైబిల్లో తెరవండి. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళకి తెరవండి, చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనము కంటే 15 నుంచి ప్రారంభిద్దాం. 15 నుంచి 20 వరకు చదువుకుందాం. అందరూ కలిసి చదువుదాం. అయితే రోజు వచ్చినప్పుడు వారు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళకు వారు సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆఖరికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నేను పాపం
చేస్తుంది. నీ కుమారుడు అనిపించుకుంటూ దేవుడు తాను నన్ను నీ కూలి వాళ్ళగా పెట్టుకోమని అతడితో చెప్పులు అనుకొని లేచి తండ్రి యొక్కకు వచ్చాను. వాడి కాలుగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేమో 20 వచ్చిన. అప్పుడు ఆ కుమారుడు అతడితో, తండ్రి నేను పర్వతమునకు విరోధంగా ఇంత పాపం చేసింది, ఇక మీతో నీ కుమారుడు అనిపించుకుంటూ యోగుడను కాను 19 వచనంలో యోగుడను కాను. మరో వచనం ఏంటి? యోగుడను 20 వచనంలో యోగుడను. ఎంతో పశ్చాత్తాపం. విప్పబడితే నువ్వు అనవలసిన మాట ఏంటో తెలుసా? నేను యోగుడను కాను ఈ పని చేయుటకు, ప్రార్థించుటకు యోగుడను కాను, పాట పాటకు యోగుడను కాను, దేవుని మాటను ధ్యానించటకు యోగుడను కాను అనే అవగాహన ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఏం చేయాలి? అమ్మా పాట పాడతారా? అమ్మ మీరు పాట పాడతారా? ఆమె పాట పాడుతుంది. ఆమె పాట పాడగానే ఈమెకు వచ్చింది పూనకం. నేను పాట పాడి ప్రార్థన చేస్తా అంటది ఈమె. పాట పాడు అంటే నువ్వు నిజముగా తలకాయకు అంటుకొని ఉంటే అమ్మాయిన దైవసేపు నాకు చెప్పినాడు లేచి పాట పాడాలి. అప్పుడు తలకాయకు కనెక్షన్ ఉన్నట్టు, అంతేనా? ఆయన పాడు అన్న పలకకుండా ఉన్నావంటే నీకు దేవునికి దైవజనునికి మధ్యలో ఏం దొరికినాయి? చీడపురుగు ఏదో దొరికి కత్తలిచ్చింది. పాడుట నా భాగ్యం అనుకోవాలి. పాడకపోగా ఇంకేంటి? ఇప్పుడు అయ్యగారు లాగా నువ్వు పాడతావా? ఇప్పుడు పాడు అనే మాట ఆయనది కదా, నీ మాట కాదు కదా. చిన్న కుమారుడు ఇప్పుడు ఆ పశ్చాత్తాపడ్డా. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి ఏమంటున్నాడు? నీ కుమారుడు అనిపించుకుంటకు నన్ను నీ కూలివానిగా ఉంటా. దేవునిలో మన బ్రతుకులు ఎలాంటివి తెలుసా? కూలివాని బ్రతుకులు. కూలివాడు ఏం చేస్తాడు? అందుకే అంటాడు, యజమానుని వైపు దాసురాలు చేతులెత్తినట్లు, యజమాని వైపు దాసుడు చేతులెత్తినట్లు నా చేతులు నీ వైపు ఎత్తినాని అంటాడు. ఎందుకు? కూలివాడు ఏం చేస్తాడు? కూలివాడు తనకొక యజమానుడు ఉన్నాడని గుర్తిస్తాడు, అంతేనా? కూలివాడు ఏం చేస్తాడు? తనకొక యజమానుడు ఉన్నాడని, యజమానుడు తన ద్వారా ఏదో పని చేయించుకున్నాడని గ్రహింపగలిగి ఉంటాడు. ఇది కొద్ది దినాల్లో ఆ పనులకు వెళ్తూ ఉంటారు. పనులకు వెళ్ళిన వారు ఏం చేస్తారు? వెళ్ళగానే ఆ ఇంటి యజమానితో మాట్లాడతారు, అవునా కదా? మాట్లాడుకుని వెళ్ళిపోయి అంట్లో పెడతారా? నా పనే కానీ వెళ్ళిపోయి అంట్లో పెడతామనుకుంటుంది. అంటు దొంగతున్నావా, ఏంట్లో మోసుకొని పోతున్నావా అనుకుంటుంది. ఆ ఇంటిలోకి వెళ్ళగానే, ఆ పనిలోకి వెళ్ళగానే నిన్ను పనిలో పెట్టుకున్న వ్యక్తితో మాట్లాడి లోపలికి వెళ్తావు. దాన్నే బైబిల్ అంటుంది. అందుకే ఆ లోకం అంటుంది, పిల్లలు పెద్దలకు నమస్కారం సార్ అంటారు. ఏమంటారు? అది సంస్కారం. బైబిల్ అంటుంది వందనాలు చెప్తున్నావంటే దేవుని వల్ల బ్రతికి ఉన్నామని. వందనాలు చెప్పడం కూడా సహకరిస్తూ లేదంటే భక్తిలో పరాకాష్ట. పక్కనతో మాట్లాడతాడు, ఈ అబ్బా పక్కనుడికి హాయ్ అంటాడు, పోయి అంటాడు. అయ్యగారికి వందలు చేతులు లేక ఇప్పుడు అయ్యగారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రభు ఆయనను దీవించని. ఏం చేస్తాడు ఆయన? పక్కనతో మాట్లాడుతున్నావు, నువ్వు వందలు చెప్పడం కష్టం ఏంటి? ఈయనేమన్నా నువ్వు కూడబెట్టింది అడగలేదు కదా. కూడబెట్టింది అడిగితే తన పెట్టాలి, నా డబ్బు నీకు ఎందుకు ఇచ్చారని చెప్పి. గౌరవించడానికి దీవెన, గౌరవించడానికి ఆశీర్వాదం. యెహోవాను ఆయన ప్రవక్తలను నమ్ముకుని మీరు కృతార్థులవుతారు. హాస్పిటల్కి వెళ్ళగానే ఏం చేస్తావు? ఆడ కూర్చుంటావు. కూర్చున్న తర్వాత డాక్టర్ ఏమి నీ దగ్గరికి రాడు. ఒక ఆవిడ ఆడ కూర్చొని నీ పేరు చెప్పు, ఇంత పీజీ అంటుంది, మర్యాదకి ఇచ్చి ఆడ కూర్చుంటావు. ఆ తర్వాత డాక్టర్ గారికి దగ్గరికి వెళ్తా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే కనుక్కో, నాలో ఏముంది అంటావా? కనుక్కో, ఏం చేసినాను? దేవుని దగ్గరే ప్రశ్న, కనుక్కో మాకేమైందో. దేవునికి మన హృదయాన్ని పంచుకోవాలి. హన్నా తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించెను. దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే కడగబడతావు, సరిచేయబడతావు, ప్రభువు సిద్ధపరిచిన విధానంలో వాడబడతావు. చిన్న కుమారుడు వెళ్ళి ఒప్పుకుంటున్నాడు. చేస్తున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను నీకు దేవునికి విరోధముగా బాగా మాట్లాడినా నేను ఎరుగుదును.
ఏం చేసిన అబ్బవేగా అనలేదు కదా, తండ్రేగా. అవు తండ్రివి, నువ్వు తండ్రివి అంతే, నాకు ఇవ్వాలంటే ఆయన ఒప్పుకోడు కదా. ఆయనకొక ఆలోచన ఉంటుంది కదా. పాడు చేసుకొని చెడిపోయిన నువ్వు వచ్చి నేను కూడా నువ్వు తిన్న తర్వాత నాకు పెట్టడానికి కుదరదు కదా. చిన్న కుమారుడు అతడు లేచి మాటలు సిద్ధపరచుకొని ఆలోచన సరి చేసుకొని తండ్రి యొద్దకు వచ్చి నోరు తెరిచి అన్నమాట. ఏమన్నాడు? పెద్దోడు ఎట్టిపోయాడు? ఏమైపోయినాయి? నువ్వు పెద్దోడు ఎట్టిపోయినాడు అంటావే, ఏమంట అంటావే? అసలు నువ్వు చేసిన పని చేయకుండా మూసి మాట్లాడతావే. నువ్వు చేసిన పని ఏంటి? సరి చేయబడాలి, క్రమపరచబడాలి. అది కాకుండా మిగతా మాట్లాడితే ఎలాగో నువ్వు ఆయన కృపను పొందుకుంటావు, ఎలాగో ఆయన కనికరాన్ని పొందుకుంటావు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నోరు తెరిచి నేను అంట, ఏమని? నేను నీకును పరలోకమునకును విరోధముగా పాపము చేసి తిని నేను ఎరుగుదును. ఎలాంటి వాడు నువ్వు ఎరగవా? నువ్వు ఎలాంటి వాడువో మళ్ళొక్కరు నీకు చెప్పాలా? ఎరగవా? తెలదా? మన గురించి దేవునికి బాగా తెలుసు, ఆ తర్వాత మనకే తెలుసు, మిగతా వారికి ఎవరికి తెలుసు. మన గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తామో, ఎలాంటి నడకలు నడుస్తామో, ఎలాంటి యోచనలు ఉంటామో, ఎవరికి మేలు చేస్తావో, మరెవరికి కీడు చేస్తావో, ఎలాంటి తలంపులు ఉన్నాయో నీవు దేవుని తర్వాత నీ బ్రతుకు గురించి నువ్వు బాగుగా ఎరుగుదువు. ఎరిగిన నువ్వేం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి, కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటారు, అయ్యా ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, అమ్మ నొప్పి కదా ఊరుకో అంటే ఆయన అన్నీ చెప్తుంటుంది. ఆమె మొన్న వచ్చింది, అంతకన్నా ముందు ఏమమ్మా అన్నీ మాట్లాడుతుంది. చెప్తే కదా అయ్యా నువ్వు నాకు మంది ఇచ్చేది. ఇంకా కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళిపోయి డాక్టర్ గారు చెప్పాల్సిన మాటలు కూడా ఇలా చెప్పేస్తారు. నొప్పులకు షారిడిన్, నొప్పులకు డైక్లోఫెనాక్, ఇంకా విరోచనాలకు అన్నీ చెప్తానంటాడు. ఎందుకు వచ్చినావు అమ్మ అంటాడు. ఆయన అన్నీ ఇంకా కూడా ఉంటే ఉన్నావు పోచిపోయినావు అంటాడు ఆ డాక్టర్ గారు. చిన్న కుమారుడు లేచి అమ్మ ఆ పిల్లల్ని ఆడుకునేనమ్మా చెప్పింది ఆ మాటగా. ఫస్ట్ చెప్పిన వాళ్ళు ఆడుకునేయండి అని. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆడిన ఇబ్బంది నాకు కలిగించరు, దేవుడికి అసలే ఇబ్బంది కలిగించరు. వచ్చిన సమస్య ఏంటంటే ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చుని ఉంటేనే ఎక్కడ అయిపోయినావు? నేను కొంతమంది ముఖం మార్చుకున్నట్టు అది వేసవి తాపమో లేకపోతే అంతరంగంలోని ఆత్మ బయటకు వచ్చిందో నాకు అర్థం కావట్లే. అయితే ఏదో ఒకటి అయితే ఉండొచ్చు. ముఖం మారుటకు కారణం పైన ఉన్న వేసవి తాపం కావచ్చు. లోకంలో ఉన్నవాడు ఇంకా ముగించలేదని వాడు చిన్న కుమారుడు నేను చెప్పండి ప్రార్థన చేస్తా. నేను చదువుతున్నా లూకాసు వార్త 15వ అధ్యాయము 15వ వచనం. బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది? అది సమస్య, అది రావాలి. ఏమి రావాలి? బుద్ధి అంటే అర్థం ఏంటయ్యా అంటే తన తప్పును తాను గుర్తించి సరి చేసుకోవడం. కొంతమంది ఎలాగుంటారు అయ్యా అంటే చేయాల్సింది చేసి నాకేం జల్ది అన్నట్టుంటారు. వాళ్ళు సరి చేయటం కష్టం. నిద్రపోయేటోళ్ళు లేకపోవచ్చు అంట. నిద్రపోయేవన్నీ కానీ నిద్రపోతున్నట్టు నటిస్తాడే. ఏం ఎక్కిన లేడా మహానుభావుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కోపముతో ఒక మాట అన్నా. ఏమన్నాడు తెలుసా? వేశ్యలైన రక్షించబడతారేమో కానీ వేషధారులారా దైవరాజ్యం చేరలేరన్నా. ఎవరట? వేశ్యలు రక్షించబడతారట. వేశ్యలైన దేవుని మాట విని బ్రతుకు బాగు చేసుకుంటారు కానీ దేవుడే అన్నమాట. కాబట్టి వేషధారణ బ్రతుకు మనకొద్దు. ఆదివారపు ఆలయంలో ఆయనకి ఇష్టకరంగా, మిగతా రోజుల్లో మనకిష్టకరంగా బ్రతుకుటనే బైబిల్ అంటుంది వేషధారణ అని. చిన్న కుమారుడు వేషధారణ బ్రతుకుతో రాలేడు, యథార్థమైన బ్రతుకు. ఎలాంటి బ్రతుకు? ఒప్పుకున్నాడు. మళ్ళా తాను నాటకం వేయలేదు. యథార్థత అంటే చెడు చెడే, మంచి మంచే, ఉన్నదే లోపల ఉన్నదే బయటకు వచ్చింది. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా ఎదుట పాపం చేసింది. తండ్రి నేను పరలోకమునకు విరోధముగా ఎదుట పాపం చేసింది. ఇక లేదు నీ కుమారుడు అనిపించుకుంటూ ఏమిటంటాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుడు అనుకొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చాను. తండ్రి ఆ చిన్న కుమారుని చూసినాడు. చిన్న కుమారుని చూస్తే వాడు విప్పబడిన గాడి. ఎలాంటి వాడట? కట్లు విప్పబడ్డాయి. వాళ్ళలో ఉన్న శరీర ఇచ్చలు, వాళ్ళలో ఉన్న అహంభావం, వాళ్ళలో ఉన్న గర్వం, వాళ్ళలోని పాపపు కోరికలు పరిపూర్ణంగా నశించినవి. ఇప్పుడు వాని ఆత్మ తండ్రి కొరకు ప్రాధేయపడుతుంది, తండ్రి కొరకు వాంచగలిగింది.
వాడు ఇంకా దూరంగా ఉండగానే తల్లి పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన దాసుతో మీరు వెళ్ళండి, ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి వీనికి కట్టండి, వీనికి ఉంగరం పెట్టండి, క్రొవ్విన దూడను వధించి విందు చేయండి. ఈనాడు దేవుడు అదే కోరుకున్నాడు. ఆ గాడిద విప్పబడినది, ఆ గాడిద ప్రభువును మోసింది. ఇప్పుడు గాడిద పాదాల కింద బట్టలు ఉన్నాయి, గాడిద పాదాల కింద బట్టలు ఉన్నాయి, గాడిద మీద బట్టలు ఉన్నాయి. గాడిద పైన ఎవరున్నారు? యేసు నీపై ఉంటే నీకు ఘనత ఉంది, యేసు నీపై లేకపోతే ఘనత ఉండదు, అంతా ఉంటుంది. ఒకసారి అట్ట 2 గాడులు మాట్లాడుతున్నాయట. ఒక గాడిదట, ఇదిగో మన మట్టలాగి వారాన ఆలయానికి వెళ్ళినాను, అప్పుడు నా చుట్టూ ఉన్నవారంతా జయము జయము అన్నారు, నా చుట్టూ ఉన్నవారంతా బట్టలు పరిచినారు, నా చుట్టూ ఉన్నవారంతా కొమ్మలు పరిచినారు, జయము జయము అన్నారు, కానీ ఇప్పుడు మాత్రము అనటం లేదు అన్నాడట. ఇప్పుడు ఆ గాడిదట, యేసు నీపై ఉంటే ఘనత ఉంది. చిన్న కుమారునికి మరలా అధికారం వచ్చింది, చిన్న కుమారునికి మరలా ఆనందం వచ్చింది, చిన్న కుమారునికి మరలా సంతోషం దొరికింది. కాబట్టి విప్పబడిన గాడిద, ప్రభు దగ్గరికి వచ్చిన గాడిద, ప్రభువును మోసిన గాడిద, ప్రభు చేత కనపరచబడిన గాడిద, ప్రభు ఇంటికి వచ్చును గాక, ప్రభువును పోయినవు గాక, ప్రభు ద్వారా అంగీకరించబడును గాక, ప్రభు ద్వారా కనపరచబడును గాక. దేవుడు అట్లు మన సిద్ధపరచుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువును మోసే గాడిలాగున్నావా? మనుషులు మోసే గాడిలాగున్నావా? ప్రభువును మోసే గాడిలాగున్నావా? బరువును మోసే గాడిలాగున్నావా? ప్రభువును మోసే గాడిలాగున్నావా? మహిళను మోసే గాడిలాగున్నావా? పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. ప్రభువాలను క్షమించు నాయన, ప్రభువాలను కడుగు నాయన, ప్రభువాలను పవిత్రపరచు నాయన, ప్రభువాలను అంగీకరించు నాయన. ఎన్నో సంవత్సరాలు నా జీవితాలు గడిచిపోయాయి, కానీ నా బ్రతుకులు కోరుకున్న మానుకోలేదు నాయన. అయ్యాలను క్షమించు, అయ్యాలను కడుగు, అయ్యాలను పవిత్రపరచు. ప్రార్థన చేద్దాం. అయ్యాలను క్షమించు, అయ్యాలను కడుగు, అయ్యాలను పవిత్రపరచు, అయ్యాలను అంగీకరించు. ప్రార్థన చేద్దాం. ప్రభువాలను అంగీకరించు నాయన. చిన్న కుమారుని పశ్చాత్తాపంతో పాదాల దగ్గరికి వస్తాను నాయన. చిన్న కుమారుని నా బ్రతుకులు సరి చేసుకుంటాను నాయన. చిన్న కుమారులే నా లోపాలు ఒప్పుకుంటాను నాయన. తండ్రి, ఆ గాడిదలే మీ సన్నిధికి వస్తాను నాయన. అయ్యా, నిన్ను మోస్తాను నాయన. నా జీవితం ఎంత ధన్యమైంది నాయన, నిన్ను మోయట నా జీవితానికి ధన్యకరమైంది నాయన. చిన్న కుమారు వలే అయ్యా, ఇశ్రాయేలు ప్రజల వలే గర్వపు మాటలు మాట్లాడను నాయన. చిన్న కుమారు వలే పశ్చాత్తాప మాటలు మాట్లాడుతున్నాయి. నన్ను క్షమించడానికి ప్రార్థన చేద్దాం. దేవుడి ఇంట్లో ఉన్నా, దేవుడు చూస్తూ ఉన్నా, నీ అంతరంగాన్ని చూస్తున్నా, నీ ఆలోచన చూస్తూ ఉన్నా. ఆయనకు మరుగైనది ఏది లేదు, దేవునికి మరుగైనది ఏది లేదు. కనుమూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువాలను క్షమించు, ప్రభువాలను కడుగు, ప్రభువాలను కడుగు అని ప్రార్థన చేద్దాం. ప్రభువాలను క్షమించు నాయన, ప్రభువాలను క్షమించు నాయన. అయ్యా, అంగీకరించు నాయన. ఈ దేవతలను బ్రతికించినావు నాయన. ఇక నా బ్రతుకు సరి చేసుకుంటాను ఆయన, నా ప్రవర్తన నా నడవడిని బాగు చేసుకుంటాను ఆయన. నేను మోస్తే నాకు ఘనత ఉంది, నేను మోస్తే నాకు ఆశీర్వాదం ఉంది నాయన. అట్లా సిద్ధపరచు ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవా నా జీవితం అపాఠమస్తయు నీకే